దోహాలో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ విరుచుకుపడిన దాడులు మరోసారి ఉద్రిక్తతను రెచ్చగొట్టాయి. ఈ దాడి ఖతార్కు గాయమే కాదు, అంతర్జాతీయ దౌత్యానికి సవాల్గా మారింది. ప్రపంచ దేశాలు ఖండిస్తున్నా నెతన్యాహు మాత్రం సమర్థిస్తున్నారు. కానీ ఈ అగ్నిజ్వాలల నడుమ అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. గత వారం దోహాలో గాజా కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదనలపై చర్చిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు యుద్ధాన్ని ఇంకా సంక్లిష్టం చేశాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దోహాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని ఖతార్ ఖండించింది. ఈ దాడి మధ్యవర్తిత్వ సూత్రంపై జరిగిన దాడిని, ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడాన్ని అంతర్జాతీయ సమాజం మానుకోవాలని, చేసిన నేరాలకు గాను ఇజ్రాయెల్ను శిక్షించాలని ఖతార్ నాయకులు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి సహా ఇండియాతో పాటు అరబ్ దేశాలు ఈ దాడిని ఖండించాయి. ఈ దాడి శాంతి ఒప్పందాల మీద దెబ్బతీసింది అని అభిప్రాయపడ్డారు. నిజానికి ఖతార్ అనేక ఏళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ గాజా పునరుద్ధరణకు నిధులు అందిస్తూ చర్చల వేదికగా నిలుస్తోంది. అమెరికా సైనిక వ్యూహాల్లో కూడా ఖతార్ కీలక కేంద్రం. ఇలాంటి దేశంపై దాడి చేయటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమే. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడుల్ని సమర్థించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడులను అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. నాడు యుఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు. దాడులకు కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా ఏ విధంగా చెప్పిందో ప్రస్తుతం తాము కూడా అదే చేశామని అన్నారు. ఈ పరిణామాలన్నింటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సూటిగా స్పందించారు. హమాస్పై చర్య అవసరం ఉన్నా కీలక మిత్రదేశమైన ఖతార్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. గాజాలో శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే విధంగా ఏ చర్యలు ఉండకూడదనే కోణంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దృఢమైన వైఖరి, శాంతి, స్థిరత్వం, మైత్రి సంబంధాలను కాపాడే బాధ్యత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రజల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించి ఖతార్ ప్రతిష్టను పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇది అమెరికా మైత్రి సంబంధాలను బలోపేతం చేసే నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. గాజా కాల్పుల విరమణకు ఆటంకం కలగటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడులు మంచి పరిణామాలకు దారి తీయవు అని స్పష్టం చేశారు. న్యూయార్క్లో ఖతార్ ప్రధానితో భేటీ సమయంలో కూడా ట్రంప్ ఖతార్ అమెరికాకు గొప్ప మిత్రదేశమని, ఇజ్రాయెల్ జాగ్రత్తగా ఉండాలని కూడా ఓ హెచ్చరిక చేశారు. దోహాపై దాడి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని అమెరికా అధ్యక్షుడు ఆగ్రహంతో ఉన్నారనే కథనాల నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.